మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి మండలంలోని జిల్లెడ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాట్లాడారు. గత ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదని వారు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలుగా మా మండలంలో ఎమ్మెల్యే సహకారంతో మరియు మండల నాయకులు మాజీ జెడ్పీటీసీ ఆర్ సంతోష్ కుమార్ అలాగే మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ సబీల్ అలీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మా గ్రామంలో పాఠశాల మరియు సీసీ రోడ్డు నిర్మాణం జరిగిందన్నారు. మాది మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని జిల్లెడ గ్రామ పంచాయతీలో మారుమూల గ్రామం అయినటువంటి జక్కపల్లి విలేజ్ మాది. నేను జక్కపల్లి గ్రామానికి చెందినటువంటి నా పేరు అన్నారపు శంకర్. అయితే మాకు ముఖ్యంగా మేము సంతోషపడేది ఏంటంటే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో మాకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అదే మా వేమనపల్లి మండల నాయకులు మా సంతోష్ అన్నగారి సహకారంతో ఈ సీసీ రోడ్లు అయితే మాకు అసలు బురద ఈ ఊరంతా తిరిగినా బురద అంటే పరిస్థితి లేదు. బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నాం. ఈ జక్కపల్లి పాఠశాలలో అమ్మాదర్శ పాఠశాల కింద పోయిన సంవత్సరం 4 లక్షల వరకు వచ్చింది. లోపల మార్బుల్స్ కానీ టోటల్ వర్క్స్ లాట్రిన్స్ బాత్రూమ్స్ అన్నీ క్లియర్గా బ్రహ్మాండంగా పని జరిగింది. ఆ పని కూడా నేను వారి సహకారంతో వారి దయ వల్ల నేనే చేసిన. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు కూడా ఒక 6,08,000 నిధులతో కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ జరిగింది. కాకపోతే ఏంటంటే అది కొంచెం మా దురదృష్టవశాత్తు ఆ చుట్టూ ఉన్నటువంటి స్కూల్ అనుకున్నటువంటి భూమి కొంత కబ్జా గురి కావడం వల్ల ఆ వెనుక బాజు కట్టుకోలేకపోతున్నాం. కాకపోతే ముందు వరకు అయితే ఈ ముందు త్రీ సైడ్స్ బ్రహ్మాండంగా కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం జరిగింది. దాదాపు ఈ రోజు వరకు ఆ పని కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి మాకు ముఖ్యంగా ఏంటంటే గత పాలకులు ఈ 10 సంవత్సరాల కాలంలో మండల నాయకులు కావచ్చు, టీఆర్ఎస్ నాయకులు, మండల నాయకులు ఆ 10 సంవత్సరాల్లో 10 సార్లు కూడా మా గ్రామానికి రాలేదు. కానీ ఈరోజు గొప్ప విషయం ఏంటంటే ఈ సంవత్సరం 3 నెలల కాలంలో మా మండల నాయకులు అయినటువంటి మా సంతోష్ పంతులు గారు ఈ సంవత్సరంలో 10 సార్లు జక్కపల్లికి రావడం జరిగింది. 10 సార్లు ప్రతి ఒక్క అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. మన రేపు రాబోయే 2-3 రోజుల్లో కూడా మా పంతులు గారిని, మా సంతోష్ అన్న గారిని మేము పిలుచుకొని ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళు కూడా మేము ఓపెనింగ్ చేసుకుంటామని చాలా సంతోషంగా మేము గర్వపడుతున్నాం. మరి ఇంకోటి ముందు కూడా ఈ యొక్క గ్రామాన్ని, మా జక్కపల్లి గ్రామం అంటే అసలు ఎవరికైనా చాలా వెనుకబడే ఒక గ్రామం. మేము మండలంలో వెనుకబడే గ్రామం అయినప్పటికీ మా యొక్క సంతోషన్న మండల నాయకులు మమ్మల్ని గుర్తించి మా గ్రామంలో సమస్యలు గుర్తించి వారికి ఒక మాట చెప్పుకోవడంతోనే మాకు ఖచ్చితంగా ఈ పని అయ్యేటట్టు వారు కృషి చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా మా యొక్క గ్రామాన్ని వాళ్ళు ఖచ్చితంగా సహకరిస్తున్నారు. వారి దయ వలన మేము ఇది అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇంకా ముందు కూడా ఇంకెంతో అభివృద్ధి చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం.